వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 883 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయికి లక్ష్మీకాంత్ అతని భార్య ఇద్దరూ కలిసి భిక్ష సమర్పించగా వెంటనే సాయి ఈరోజు పౌర్ణమి, ఈ రోజున ఎవరు ఏది సమర్పించి కోరిక కోరుకున్నా వారి కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. కొంతమంది నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా వారు ఎదుటివారి మాటలు విని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అదే కోవకి చెందినవారు అనగా వెంటనే లక్ష్మీకాంత్, సాయి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనగా వెంటనే అతని భార్య, సాయి మీరు ఇలా అనడానికి గల అర్థం మాకు తెలియరాలేదు అనగా వెంటనే సాయి, మీకు సమయం వచ్చినప్పుడే తప్పకుండా దీని యొక్క అర్థమవుతుంది. ఈరోజు నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వైశాఖ పౌర్ణమిని సంతరించుకొని మీ ఇద్దరు దంపతుల్లాగా కలిసి వచ్చి నాకు భిక్షని సమర్పించారు. ఈరోజు నాకు అంతా మంచి జరుగుతుందని అనిపిస్తుంది. ప్రతిసారి నేను మీ ఇంటి దగ్గర నుంచి పక్కగా వెళ్తున్నప్పుడు ఏదో అసంతృప్తి, ఈ ఇంట్లో ఏదో కోల్పోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉండేది. కానీ ఈ రోజున ఈ ఇంట్లో అంతా పరిపూర్ణత సంతరించుకొని ఉంది అని నా మనసుకి అనిపిస్తుంది. ఈ ఇల్లు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఆయురారోగ్యాలతో కలకాలం పిల్లలు అలాగే మీరు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సాయి దీవించి అక్కడి నుంచి బయలుదేరుతారు. వెంటనే లక్ష్మీకాంత్ చాలా సంతోషంగా, చూడు విద్య, చాలా సంవత్సరాల తర్వాత నీవు మొట్టమొదటిసారి ఇంటిలోంచి బయటికి వచ్చావు. నాతో కలిసి సాయికి భిక్షని అందించడానికి దోహదపడ్డావు. అంటే దీని అర్థం నీకు నా మీద పూర్తిగా కోపం తగ్గిపోయిందా? నీవు నన్ను క్షమించినట్టేనా అని అడుగుతారు. వెంటనే ఆమె మౌనంగా ఉంటుంది. లక్ష్మీకాంత్ ఆమె ఏమీ సమాధానం చెప్పలేదని అలా పక్కకు వెళ్ళే ప్రయత్నం చేయబోగా ఇంతలో విద్య, చూడండి ఈ రోజున నాకు ఒక మనసుకి అనిపించింది ఏమిటి అంటే, సాయి కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంట్లో పరిపూర్ణత సంతరించుకుంది అని చెప్పారు కదా, అందుకే నాకు కూడా ఎప్పటికప్పుడు మేలు చేసుకోవడం మంచిది కీడు చేసుకునే కంటే అని, నాకు చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ మనసుని బాధ పెట్టుకోవడం కంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిదనిపించింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సాయి అలా నడుచుకొని కొంత దూరం వెళ్ళేసరికి సాయి అలా ఏదో ఆలోచన తడుతుంది. వెంటనే అటువైపు చూడగా అలా ఒక చెట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద అలా కూర్చొని ఆలోచనలో ఉంటారు. సాయి తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో మరోవైపు విద్య, చూడండి ఏదైతే జరిగిందో దాన్ని నేను ఇన్ని సంవత్సరాలుగా గుర్తు చేసుకుంటూ నేను దాని గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఉన్న పిల్లల మీద శ్రద్ధ వహించలేకపోయాను. నా మనసుకి అనిపించింది ఏమిటంటే, నా యొక్క ప్రవర్తన వలన నా కూతురి యొక్క ప్రవర్తన కూడా సరిగా లేదు అని, అందుకే ఆమెకి ఈ రోజున ఈ పరిస్థితి నెలకొనిందని నా మనసుకి అనిపిస్తుంది. ఇంకా నేను మిమ్మల్ని క్షమించకుండా ఇలాగే ఎల్లకాలం ఉంటే మన కుటుంబమే నష్టమవుతుందని నా మనసుకి అనిపిస్తుంది. అందుకే ఏదో జరిగిపోయింది. ఒక తల్లిగా నా మనసుకి బాధ ఉంది. ఆ అమ్మాయి ఎవరైతే నాకు దూరం అయ్యారో ఆమె ఇప్పుడు ఎలా ఉందో, అసలు ఉందో లేదో, ఇలా ప్రతి ఒక్క ఆలోచనలు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. నేను అంత తేలిగ్గా ఆ విషయంలో నేను మిమ్మల్ని క్షమించలేను. కానీ ఇప్పుడు అలా ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ కూర్చొని ఇక్కడ ఉన్న పిల్లలిద్దరినీ నేను సరిగా పట్టించుకోకపోతే అంతకంటే పెద్ద నష్టం, ఘోరం జరుగుతుందని నాకు అనిపించింది. ఇప్పటికే జరిగిన నష్టం చాలు, ఇక ఇంకో నష్టం జరగకూడదని నేను జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే లక్ష్మీకాంత్, విద్య, నేను నీకు చాలా బాధకి గురి చేశాను. మరోసారి ఇటువంటి తప్పిదం నా వలన జరగకుండా చూసుకుంటాను. నేను ఒప్పుకుంటాను, అది సరిదిద్దుకునే తప్పు కాదు, నాకు మరలా సరిదిద్దుకునే అవకాశం వస్తుందో లేదో తెలీదు అని. కానీ ఇప్పుడు నేను చేయదగింది ఏమీ లేదు. నేను అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ నా వల్ల కాలేదు అని అతను దిగాలుగా మౌనంగా ఉంటాడు.
వెంటనే ఆమె చూడండి, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి ఆలోచించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే రమ మన ఇంట్లోనికి వచ్చిందో ఆమె వలన నాకు కొత్తగా అనిపిస్తుంది. ఆమె వచ్చిన తర్వాత మరలా నూతన జీవితం లభించిందని నా మనసుకి అనిపిస్తుంది. భగవంతుడే స్వయంగా ఆమె రూపంలో మనం కోల్పోయిన బిడ్డని తిరిగి ఇచ్చినట్టుగా, నాకు సంతోషాన్ని మరలా అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నాకు ఆమె మాటలు వింటున్న ప్రతిసారి నాకు ఏదో తెలియని ఒక సంతృప్తి. అందుకే నాకు ఇప్పటిదాకా ఉన్న కోపం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నేను జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. నేను భగీరథి విషయంలో ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్టయితే ఆమెకి ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు అని నాకు అనిపిస్తుంది. ఇకపోతే మన అబ్బాయి, వాడికి నేను ఎప్పటికైనా అన్ని విషయాలు అర్థమయ్యేలాగా చెప్పాలి. వాడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఈ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సంతోషాలు కూడా ఎక్కడ దూరం అయిపోతాయనని నాకు చాలా బాధ కలుగుతుంది. ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోయినట్టయితే పోయిన ఆ అమ్మాయి కంటే ఉన్న వీళ్ళకి నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. ఇక మీదట నేను బాల అలాగే భగీరథి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే నా యొక్క నిర్ణయం అని వాళ్ళు మాట్లాడుకుంటారు. వెంటనే లక్ష్మీకాంత్ ఆమె మాటలు విని, నిజానికి మన పిల్లల కంటే ఆ అమ్మాయి రమ బయట నుంచి వచ్చిన అమ్మాయి, ఆమె ద్వారా మనకి నూతన జీవితం లభించింది అనడం కంటే మనకి కొత్తగా మన జీవితంలోనికి సంతోషం వెల్లివిరిసింది అని చెప్పవచ్చు. ఎందుకంటే మన సొంత కుమారుడైన బాల వలన మనం గ్రామంలో చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాడు పాఠశాలలో చేసే అల్లరి, గ్రామంలో పెద్దలతో మాట్లాడే వ్యవహారం, ఇలా అన్నీ తలుచుకుంటూ ఉంటే మనకి ఇప్పటి వరకు ఎప్పుడు బాధలు, అలాగే వాడి వలన ఎప్పుడు అవమానాలే. కానీ ఈ అమ్మాయి రమ ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరి బిడ్డో ఏమిటో అవన్నీ నాకు తెలీదు. కానీ సాయి ఆ రోజున ఈమెని మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అనగా నేను ఏమాత్రం ఆలోచించకుండా తీసుకువచ్చేశాను. ఆమె ద్వారా మనకి మంచి పేరు రావడమే కాదు, ఇంట్లో అన్ని పనులు చక్కబెడుతుంది, అందరితో కలిసిపోతుంది. మన ఇల్లు మరలా మమేకమైపోయి పాతగా ఎలా అయితే ఉందో అలాగే ఉందనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు నాతో మాట్లాడడానికి కారణం అవన్నీ కేవలం రమా వల్లనే సాధ్యమయ్యాయి. నిజంగానే ఈ యొక్క విషయంలో మాత్రం ఆమెకి కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే. ఆమెను పంపిన సాయికి జీవితాంతం రుణపడి ఉన్నా కూడా సరిపోదు అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ మాటలు అంతకుముందుగా అక్కడికి చేరుకున్న బాల విని, అంటే ఈ అమ్మాయి నాకంటే చక్కగా వ్యవహరిస్తుందని తల్లిదండ్రులు ఆమెని బాగా మెచ్చుకుంటున్నారు. చూస్తుంటే ఆమెను నెత్తినెక్కించుకొని నన్ను కింద పడేసేటట్టు ఉన్నారు. ఈమె ఇప్పటికే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. ఇంకా తల్లిదండ్రుల దగ్గరికి బాగా మక్కువ అయినట్టయితే నాకు ఇంట్లో స్థానం కూడా లేనికుండా చేసే పరిస్థితి నెలకొనవచ్చు. ఆ గతి పట్టకముందే నేను ఎలాగైనా సరే ఆమెకి గట్టి గుణపాఠం నేర్పించి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయాలి. అదే నాకు శ్రేయస్కరం అనిపిస్తుంది. చేస్తాను, తప్పకుండా చేస్తాను అని ఆ పిల్లవాడు మనసులో అనుకుంటూ ఉంటాడు. వైపు కేశవ్ నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో సాయి చెట్టు కింద కూర్చొని ఉండడం కనిపిస్తుంది. వెంటనే అతను సాయి దగ్గరికి వెళ్ళి, సాయి మీరేమిటి ఇక్కడ కూర్చొని ఉన్నారు? మీకోసం ద్వారకామాయి వద్ద ప్రజలందరూ వేచి ఉన్నారు. మిమ్మల్ని కలవడానికి వచ్చిన వారంతా ఎప్పుడు వస్తారా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అనగా, వెంటనే సాయి నీవు ద్వారకామాయి వద్దకు వెళ్ళు, నాకు ఇక్కడ ఒక ముఖ్యమైన పని ఉంది, అది పూర్తి కాగానే నేను వస్తాను అని అంటారు. వెంటనే కేశవ్ ఏమై ఉంటుంది, సాయి ఇంత తీక్షణంగా ఆలోచిస్తూ ఈ చెట్టు కింద కూర్చోడానికి గల కారణం ఏమిటబ్బా అని ఆలోచిస్తూ, సాయి ఏమిటది అని అడుగుతారు. వెంటనే సాయి, చూడు కేశవ్, నేను ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం. ఇక్కడ ఉండడం వలన ఒకరికి మేలు జరుగుతుంది. కాబట్టి నేను ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలడానికి ఆస్కారం ఉంది అని సాయి మౌనంగా అక్కడే కూర్చొని ఉంటారు. రేపు బాల ఇంట్లో నక్కి నక్కి అటు ఇటు తిరుగుతాడు. ఎవరు చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాత తల్లి గదిలోనికి అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్ళి ఆ తర్వాత నగలు ఉన్న అలమారాని తెరిచి అలా నగల్ని మూట రూపంలో కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు
అలా రమ పాయసం తయారు చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి లక్ష్మీకాంత్ రావడంతో, చూడండి కాకా, ఇంట్లో కుంకుమ పువ్వు ఉందా అని అడగ్గా వెంటనే అతను, హా ఉంది, విద్య యొక్క గదిలో ఆమె యొక్క కబోర్డ్లో ఉంటుంది, వెళ్ళి తీసుకో అనగా అలాగే అని చెప్పి అక్కడి నుంచి ఆమె గదిలోనికి వెళ్తుంది. ఇంతలో అలా ఆ నగల మూటని కట్టేసి జాగ్రత్తగా ఎవరు చూడకుండా నెమ్మదిగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేయబోగా ఇంతలో ఎదురుగా ఆ అమ్మాయి రమ వస్తుంది. వెంటనే అతను కంగారు పడిపోతూ, ఇప్పుడు ఏం చేయాలరా నాయన అని అలా వెంటనే ఆ మూటని తీసుకొని అక్కడి నుంచి పక్కకి కంగారుగా పరిగెడుతూ వెళ్ళిపోతాడు. వెంటనే రమ, అసలు ఏమైంది బాలాకి, ఎప్పుడూ లేనిది ఈరోజు నన్ను చూసి ఇలా కంగారు పడుతూ ఇక్కడి నుంచి ఎందుకు పరిగెడుతూ వెళ్ళిపోయాడు, సరే ఏమోలే అని చెప్పి ఆమె యథావిధిగా కుంకుమ పువ్వు కోసం వచ్చినట్టే అలా కుంకుమ పువ్వు కావాల్సినంత తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే బాల అలా నడుచుకొని ఆ అమ్మాయి గదికి చేరుకొని, మంచిదైంది ఆమె నన్ను చూసి కూడా ఎందుకు ఉన్నావు ఇక్కడ అని ప్రశ్న అడగకపోవడం, అయినా నన్నెందుకు అడుగుతుందిలే, ఆమె ఈ ఇంట్లో ఒక కేవలం అతిథి, అటువంటి అమ్మాయి నన్ను ప్రశ్నించే అధికారం లేదు, ఆమె వచ్చేలోగే నేను పని పూర్తి చేసుకున్నట్టయితే నాకు ఎటువంటి ఇబ్బంది రాదు అని వెంటనే రమ గదిలోనికి పరిగెడుతూ వెళ్ళి ఆమె బట్టల మూటలో ఏదైతే దొంగతనం చేశాడో నగలు, వాటిని ఎవ్వరూ చూడకుండా లోపల పెట్టేసి అలా తన పని తాను పూర్తి చేసేసి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటాడు. ఈ రోజుతో ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టించేసేయాలి, ఇంట్లో అందరి ముందు దోషిగా నిలబెట్టాలి అని అలా మనసులో అనుకుంటాడు. మరోవైపు కేశవ్, సాయి ఏమైంది, మీ కళ్ళ నుండి నీరు వస్తున్నాయేమిటి, అసలు ఏమిటి సాయి విషయం అని అడుగుతారు. వెంటనే సాయి, చూడు కేశవ్, కొంతమంది పిల్లలు ఈ సమాజంలో మంచిని గ్రహించాల్సింది పోయి చెడు పనులు కూడా చేయడానికి అలవాటు పడ్డారు. వారు చేసే చెడు పనులకి మరొకరు దోషులు కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఒకరు స్వార్థంగా ఆలోచించి విలువలు లేని పనులు చేస్తున్నారు అనగా వెంటనే కేశవ్, సాయి అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి, కేశవ్, ప్రతి ఒక్క కుటుంబంలోనూ సర్వసాధారణంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మార్గాలు ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా ప్రేమతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఉండే పిల్లల మీద మనం ప్రేమను చూపిస్తూ వారికి మంచి విలువలతో కూడిన విద్యని, అలాగే వారికి బాధ్యతల్ని, వారికి సంస్కారాన్ని నేర్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టయితే పిల్లల మీద ఆ యొక్క దృష్టి పడుతుంది. పిల్లల్లో తప్పకుండా చెడు లక్షణాలు అనేవి అలవడతాయి. మనం తీసుకోవాల్సిన వయసులో జాగ్రత్తలు తీసుకోకుండా తర్వాత బాధపడినా ఏమీ ఉపయోగం ఉండదు అని సాయి అలా బాధపడుతూ ఉంటారు. మరోవైపు అలా పాయసం తయారు చేసి రమ భగీరథి గదికి చేరుకునేసరికి ఆ గదంతా చిందరవందరగా ఉంటుంది. ఉదయం అలంకరించిన పూలన్నీ నేల మీద చెల్లాచెదురుగా పడిపోయి ఉంటాయి. అలాగే దీపం కూడా ఆరిపోయి ఉంటుంది. వెంటనే అలా ఆమె కంగారు పడిపోతూ, ఇదేమిటి, ఈ గదంతా ఎలా ఉంది అని అలా లోపలికి చూసేసరికి లోపల భగీరథి ఏడుస్తూ కూర్చొని ఉండడం కనిపిస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.